విలేజ్ స్టైల్ దోసకాయ చట్నీ పచ్చడి ఇంకేమన్నా అనుకోండి, ఇప్పటిదాకా ఎప్పుడూ చూడని ఎవరు చేయని స్టైల్లో ఇది. అండ్ ఈజీ ఫామ్లో దోసకాయ రోటి పచ్చడి. రోట్లో కొద్దిగా కల్లుప్పు అండ్ జీలకర్ర మెత్తగా దంచుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఎల్లిపాయలు, ఒక పిడికెడని ఎల్లిపాయలు, మేము ఒక దోసకాయ తీసుకున్నాం. 3 మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ దోసకాయలు, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న దోసకాయలు, టమాటాలు వేసుకొని దంచుకోవాలి రోట్లో. ఈ దోసకాయలు మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం టమాటాలని దగ్గరకు అనుకొని దంచుకుంటే చాలు. సన్నగా దంచుతున్నప్పుడు సడన్గా మా చిన్ని తల్లి వచ్చింది. మా అమ్మమ్మ ఏదో చేస్తుంది అనుకుంటూ ఇది కావాలి అని అడిగేసరికి నేను తీసి చిన్న ముక్క పెట్టిన, దానికి కూడా అది నచ్చింది. ఇంకా చిన్నపిల్లలకు కూడా నచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మేము ఓన్లీ టమాటాలే యూస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అందరూ దోసకాయ చట్నీ అనగానే ఎక్కువ యూజ్ చేసేది చింతపండు. ఇక్కడ చింతపండు లేకుండా ఓన్లీ టమాటాలతోటే దోసకాయ పచ్చడి. వావ్. అండ్ నెక్స్ట్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసి దంచుకోవాలి. మంచిగా కచ్చపచ్చగా దంచుకుంటే చాలు. బాగుంది అనుకుంటూ మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి నోట్లో ఒక చిన్న ముక్క పెట్టించుకొని పోయింది. దానికి నచ్చిందని అర్థం టేస్ట్. ఒకవేళ తనకు నచ్చకపోతే కారం ఎక్కువైనా సరే చిన్నపిల్లలు ఊసేస్తారు కదా, కానీ తను ఊయకుండా బాగా నోట్లో పెట్టుకొని నవ్వులుకుంటూ టేస్టీగా ఆ రోటి పచ్చడి దోసకాయ అనేది. అండ్ ఫస్ట్ ఒక ముక్క పెట్టిన, అది ఫస్ట్ స్టార్టింగ్లో రిజెక్ట్ చేసిన, నెక్స్ట్ మళ్ళీ కావాలనుకుంటూ తనే వచ్చింది ఇంకోటి అనుకుంటూ. అండ్ ఇక్కడ మీకు అర్థమైపోవచ్చు తను ఎంత ఇష్టంగా తిని. కరివేపాకు చెట్టు ఉంటే ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఏమో నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ తాలింపు పెడుతుంది. ఇక్కడ మా మమ్మీ రోటి పచ్చడి చేస్తుంటే మాకే నోట్లో నీళ్ళు వచ్చేటట్టు మంచి స్పైసీగా, కొంచెం తీయగా, కారంగా భలే ఉంటుంది. అండ్ దీనికి తాలింపు పెట్టినా ఓకే, పెట్టకుండా డైరెక్ట్ తిన్నా అంటే ఓన్లీ జొన్న రొట్టె పైన బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. డైరెక్ట్ ఇలానే జొన్న రొట్టె వేడి జొన్న రొట్టె విత్ దిస్ దోసకాయ చట్నీ, యూ కాంట్ లీవ్ ఇట్ గైస్, రియల్లీ.